అంటే ఈ రోజు జరిగిన లాల పంచరెడ్డి మర్డర్ గురించి జనాలు ఏమనుకుంటున్నారా? ఏమనుకుంటారా, ఆ మర్డర్ చేసినోడికి బాగా మూడింది అనుకుంటున్నారు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇంకా మూడింది అనుకుంటున్నారు. సరే ఉండు, పిసిగొట్టొస్తా. వెళ్ళిరామ్మ, జాగ్రత్తగా వెళ్ళి. ఇదిగో కొంచెం కూడా మిగల్చకుండా పోసి. వీడి ఫోన్లో అమ్మాయిల ఫోటోలు ఎక్కువైపోయినాయి. ఈరోజు ఏదో ఒక అమ్మాయి ఫోటో తీసుకోవాల్సిందే, ఎల్ఐసి పాలసీ చేయాల్సిందే. ఏమైంది రాలిక్స్? ఏమైంది? అరే ఇప్పటిదా బాగా ఆ మర్డర్ చేసింది నువ్వే కదా? రేపు ఈ విషయం నాలుపగాడి తెలిస్తే నా బతికే కావాలరా? నన్ను నమ్ముకున్న ఎల్ఐసి పాలసీ దానికి ఎల్ఐసి డబ్బులు ఎవరిపిస్తాడరా? చూసావు కదా, మర్చిపో. హలో, పెళ్లికి మోడతో ఎప్పుడు ప్లాన్ పెళ్లి కాదు, తదిన ప్లాన్ చేసుకో. సుఖీ పోవా. సరే కానీ నీకు నాకు ఈ రోజు నుంచి చేసే సంబంధం లేదు. ఈ అమ్మాయి పేరు ప్రియా. ఆర్గాన్ డొనేషన్ సంస్థలో ఎంప్లాయ్. చనిపోయేవాడు బతికి ఉన్నవాడికి అవయవం దానం చేస్తే ఒక కొత్త లైఫ్ ఇవ్వచ్చిన మైండ్ సెట్తో ఉండే క్యారెక్టర్. అంతేకాదు, ఈ అమ్మాయి జీవహింసకు వ్యతిరేకం. అన్నా, ఒక కిలో బెండకాయలు ఇవ్వు. నమస్తే నాగరాజన్న. నమస్తే. 10 రూపాయలు కొత్తిమీర. ఏంటి ఈరోజు స్పెషల్? తాలాకాయ కూర. హలో ప్రెగ్నెంట్ బాయ్, జీవహింస నేరం. ఈ పొట్టలో ఎన్ని తలకాయలు వేస్తుంటావు? అసలు ఇలా తినాలనిపిస్తుందయ్యా మీకు? పాపం, నోరు లేని మూగు జీవాలవి. కాదని ఎవరన్నారు? ఇక్కడి నుంచి అయినా ఆపేసి మీరు యానిమల్ లవర్స్ గా ఉండండి. మేము యానిమల్ లవర్స్మేగా, దేన్ని వదలకుండా తింటాం. మై గాడ్, మీలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా వేస్టే. అన్న బెండకాయలు ఇవ్వు. ఇదిగో. తింటే తెలుస్తుంది రుచి. ఇదిగోండి. డిస్గస్టింగ్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, మీరు చనిపోయేటప్పుడు మీ అవయవాలు దానం చేయండి. ఏందే జోక్ చేస్తున్నావా? నేను చనిపోయే ముందు నాకెట్ట తెలుస్తుందా? ఆహా, సడన్ గా చనిపోతే మీరు చనిపోయిన తర్వాత కూడా మీ బాడీ పార్ట్స్ వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి. అట్లయితే నేను చనిపోయే ముందు నా ఫ్రెండ్కి ఓ అవయవం దానం చేస్తా. అది చాలా స్పెషల్ పార్ట్. ఎందుకో తెలుసా? ఛీ, ఎత్తవా ఫేస్ ఫెలో. సార్, సిటీ అంతా మీ అనుచరుడి మర్డర్ గురించి మాట్లాడుతున్నారు. మీ అనుచరుని ఎవరు మర్డర్ చేస్తారు సార్? ఈ మర్డర్ ఎవడు చేశాడో, ఎందుకు చేశాడో కూడా నాకు తెలీదు. ఒకవేళ అతను మిమ్మల్ని కూడా టార్గెట్ చేసి చంపేస్తే? హలో, మీకో విషయం తెలుసా? వాడు మా బావని టార్గెట్ చేసి చంపక ముందే మా బావ ఎక్కడ చేస్తాడని నా డౌట్. అతను చంపకుండా ఎలా చేస్తాడు? ఎలా చేస్తాడంటే రాములా, నీకు మాస్క్ ఉంది, నాకు మాస్క్ ఉంది, వీళ్ళందరికీ మాస్క్ ఎది రాములా, మా బావకు మాస్క్ ఎది రాములా. అందుకే మా బావకి కరోనా అటాక్ అయి ముందే ఎక్కడ పోతాడని నా డౌట్. బాగా చెప్పానా రాములా? బా ఒక్క నిమిషం కొట్బా. అది మా జాగ్రత్తలో మేముంటాం. సార్, ఫైనల్ గా అతను దొరికితే ఏం చేయబోతున్నారు? చంపేస్తారా? నో కమెంట్స్.